ఈరోజు దేవుని మాట సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. ఇశ్రాయేలు రాజును యెషయి మనుమడును దావీదు కుమారుడునైన సొలొమోను రాసిన సామెతలు. రాజైన సొలొమోను మహాజ్ఞాని అయ్యుండి ఎన్నో కీర్తనలను, లోతైన భావమిచ్చు సామెతలను అనుక్రమపరిచి జ్ఞాని అయ్యుండి జ్ఞానమును బోధించినవాడు అని ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడింది. ఈ 8, 9 సామెతల గ్రంథంలో ఉన్న ఈ అధ్యాయాలు సొలొమోను జ్ఞానమును బోధించే విషయాలను బోధనగా తెలియచేశారు. జ్ఞానమను నన్ను ప్రేమించు వారిని జ్ఞానమను నేను ప్రేమిస్తాను అని జ్ఞానము మనతో మాట్లాడుతుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవనికైనా జ్ఞానము కొదువగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలను, ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు, అడిగిన వారికి అనుగ్రహింపబడుతుంది అని చెప్పారు. జ్ఞానాన్ని ప్రేమించాలని దేవుడు బోధిస్తూ ఉన్నారు. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులు ఏమియూ దానితో సాటి కావు అని 8వ సామెత 11వ వచనంలో చెప్పబడింది. జ్ఞాని అయిన జ్ఞానమైన నా వలననే రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము అని జ్ఞానము బోధిస్తూ ఉంది. నన్ను ప్రేమించు వారికి ఐశ్వర్యము, ఘనతలు, స్థిరమైన కలిమి, నీతి నా నుండి పొందుకుంటారు. మేలిమి బంగారము కంటే, అపరంజి కంటే నా వలన కలిగే ఫలము మంచిది అని బోధిస్తుంది. 8వ అధ్యాయం సామెతల గ్రంథం 21వ వచనంలో, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును అని జ్ఞానము బోధిస్తూ ఉంది. నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును అని 9వ సామెత 12వ వచనంలో చెప్పబడింది. జ్ఞానము వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అని 9వ అధ్యాయం 11వ వచనంలో చెప్పబడింది. 9వ అధ్యాయం 35వ వచనంలో, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును, నన్ను కనుగొనని వాడు నా యందు అసహ్యపడువారందరూ తమకే హాని చేసుకొనుచు మరణమును స్నేహించుదురు అని చెప్పారు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో, జ్ఞానము స్వాస్యమంత ఉపయోగము, సూర్యుని క్రింద బ్రతుకు వారికి జ్ఞానము లాభకరము, జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము అయితే జ్ఞానము దానిని పొందిన వారి ప్రాణమును రక్షించును, ఇది జ్ఞానము వలన కలుగు లాభము అని ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనంలో, ఒక గొప్ప రాజు యుద్ధము చేసి స్వాధీనపరుచుకున్న ఒక చిన్న పట్టణములో ఒక చిన్న జ్ఞానము గల బీదవాడుగా ఉంటే తన జ్ఞానము చేత పట్టణాన్ని అతడు రక్షిస్తాడు అని చెప్పబడింది. అవును, జ్ఞానమును ప్రేమించు వారిని జ్ఞానము ప్రేమించి వారిని రక్షిస్తుంది. ఇలాంటి గొప్ప జ్ఞానాన్ని ఎలా నీవు పొందుకోగలవో దేవుని వాక్యం ఇట్లా బోధిస్తుంది. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును, జ్ఞానము నీ హృదయమును జొచ్చును అని సామెతల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో, జ్ఞానమును విడువక ఉండిన యెడల అది నిన్ను కాపాడును, జ్ఞానమును ప్రేమించిన యెడల అది నిన్ను రక్షించును, జ్ఞానమును గొప్ప చేసిన యెడల అది నిన్ను హెచ్చించును, జ్ఞానమును కౌగలించిన యెడల అది నీకు ఘనతను తెచ్చును అని 4వ సామెత 8వ వచనంలో చెప్పబడింది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనంలో, మీరెన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉంటారు, అలా ఉండవద్దని దేవుడు హెచ్చరిస్తున్నాడు. జ్ఞానాన్ని అపహాస్యం చేయొద్దు, జ్ఞానాన్ని అసహించుకోవద్దు అని దేవుడు హెచ్చరిస్తున్నారు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనంలో, జ్ఞానము గలవారు ఇతరులను రక్షిస్తారు అని చెప్పబడింది. అవును, జ్ఞానమును ప్రేమించాలి, సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకోవాలి. అప్పుడే ప్రాణాన్ని రక్షించుకొని మనము జీవించగలం. ప్రార్థించి దేవుని అడిగి జ్ఞానము సంపాదించి ఈ భూమిపై మంచి జీవితము, దేవుని ఉన్నత రాజ్యాన్ని, పరలోక భాగ్యాన్ని పొందుకొందుముగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం,
నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్.